తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి, గోరింట్ల బుచ్చి చౌదరితో కలిసి మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీలకు ఉచిత సోలార్ కనెక్షన్ల పథకాన్ని గ్రామంలో ప్రారంభించారు. అదేవిధంగా భవిష్యత్తులో దేనిపైన ఆధారపడకుండా సౌరశక్తితో విద్యుత్ పొందేందుకు సులువైన మార్గమని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులాగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తుందని అన్నారు. 6 లక్షల కనెక్షన్స్ ఎస్సీ ఎస్టీ ఇళ్ల మీద పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఆ కార్యక్రమాన్ని తీసుకొని చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇవాళ మన గ్రామంలో వచ్చేకున్నాము. మన గ్రామంలో ఇవాళ 150 మందికి శాంక్షన్ చేపిస్తే 100 మంది ముందుకు వచ్చి 100 మంది పైన ముందుకు వచ్చి మేమందరం పెట్టుకుంటామని అందరూ కూడా పెట్టుకోవడం జరిగిందన్నమాట. మీ కాన్స్టిట్యున్సీలో 6000 కనెక్షన్లు ఇచ్చాం. 6000 కనెక్షన్లు కన్నా మనం చేయిస్తే దాని విలువ 75 కోట్ల రూపాయలు ఇవాళ మీ గ్రామం నుంచి ప్రారంభించడం జరిగింది. నేను ఇందాక మా సోదరులకు చెప్పాను, రామకృష్ణారెడ్డి గారికి 4 నెలల్లో కంప్లీట్ చేయించండి, బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చిందని చెప్పి కూడా అన్నాను. ఎందుకంటే ఇందాక పెద్దల పురంధేశ్వరి గారు ఒక మాట చెప్పారు, రాబోయే రోజుల్లో ఇంకో దేశం మీద ఆధారపడి బొగ్గు కోసం లేకపోతే గ్యాస్ కోసం ఆధారపడుతున్నాం. ఇది మనం ఎక్కడ ఆధారపడకుండా మన డే టైం వచ్చే లైట్, పగలపూట వచ్చే లైట్ ద్వారానే మన ఇంటి మీదనే విద్యుత్ ఉత్పత్తి తయారు చేసుకొని మన ఇంట్లోనే వాడుకునేంత సౌకర్యం ఎక్కడ లేదన్నమాట. అందుకనే ప్రధానమంత్రి గారు భారతదేశం మొత్తం మీద 1 కోటి కనెక్షన్లు పెట్టాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రం మన ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వమైన నమ్మకంతో 20 లక్షల కనెక్షన్లు ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చాయంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. సందర్భంలో మేము ఏదైతే కాలనీకి వెళ్ళామో ఆ కాలనీలో 250 ఇళ్ళు ఉన్నాయి. ఆ 250 ఇళ్ళలో దగ్గర 148 ఇళ్ల వరకు కూడా యజమానులు ముందుకు వచ్చి మేము మా ఇంటి పైన సోలార్ ప్యానెల్ పెట్టుకుంటామని చెప్పి వారు సమ్మతిని ఇచ్చారు. కనుక మేము వెంటనే పని ప్రారంభించి మేము చాలా వరకు కూడా పని చేయడం జరిగింది అని చెప్పి అధికారులు చెప్పగా, ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో రవికుమార్ గారు చెప్పినటువంటి మాట, అనపర్తి నియోజకవర్గంలో దగ్గర 6,500 ఇళ్ళు ఇవాళ మంజూరు అయినట్లయితే వాటింట్లో దగ్గర 1,200 ఇళ్లకి ఇప్పుడు ఆల్రెడీ సోలార్ ప్యానెల్ బిగించి ఉన్నాము. మిగిలిన ఇల్లు త్వరలో మేము చేస్తాము అని చెప్పి వారిందాక చెప్పడం జరిగింది. ఇవాళ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ఎందుకు ప్రధానం అని చెప్పి మనం ఆలోచించినట్లయితే, ఇవాళ మనం చూస్తున్నాం మరి ఆసియాలో జరుగుతున్నటువంటి యుద్ధకాండ. ఆ యుద్ధం వలన మనకి పెట్రోల్ రావడం లేదు, ఎల్పిజి రావడం లేదు. అటువంటి సందర్భాల్లో మనకి బొగ్గు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో విద్యుత్ ఏదైతే మనకి చాలా అవసరమో దాన్ని మనం తయారు చేసుకునేటువంటి అవకాశం మనకి నెమ్మదిగా సన్నగిల్లుతున్నటువంటి నేపథ్యం.